Okay, UPSC exams, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మనకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది నోటిఫికేషన్ మనం ఆల్రెడీ వీఆర్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ 24/3/2021. ఓకే, దానికి సంబంధించింది ఓల్డ్ నోటిఫికేషనే అయినా మనకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. హౌ టు అప్లై అంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్లైన్. ఈ వెబ్సైట్ ద్వారా upsconline.nic.in దీని ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ కు ఫోటో ఐడి కార్డ్, ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉండాల్సి ఉంటుంది. సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది, అది స్కాన్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్, తర్వాత పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఇది ఎగ్జామ్ కు, సివిల్స్ కు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, నెగటివ్ మార్కింగ్. సో ఏవైనా సందేహాలు ఉంటే ఫెసిలిటేషన్ కౌంటర్ ఫర్ గైడెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్, గైడెన్స్ సెంటర్ కూడాను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ ఫోన్స్ బ్యాండ్, ఇవన్నీ జనరల్ గా మనకు చెప్పే ఏమంటాము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డియర్ స్టూడెంట్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ సంబంధించి 3 దశల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. 3 దశల్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించిన పోస్టులు చూస్తే మీరు టోటల్ గా ఇవన్నీ కూడాను ఉంటాయి. కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జామ్ మీరు రాసిందంటే 3 దశల్లో మీరు దాటుకొని వస్తే, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ దాటుకొని వస్తే ప్రియారిటీ వైజ్ మీకు ర్యాంక్ను బట్టి మంచి ర్యాంక్ వచ్చిందంటే చాయిస్ మీదే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వీళ్ళు కలెక్టర్లుగా వస్తారు కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తర్వాత. ఇండియన్ ఫారిన్ సర్వీస్, రాయబారులుగా వెళ్తారు. విదేశీ రాయబారులుగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో ఉండేవాళ్ళు. ఇండియన్ పోలీస్ సర్వీస్, ఎస్పీలుగా వస్తారు వీళ్ళు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇక ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ జూనియర్ గ్రేడ్ గ్రూప్ ఏ, ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ పోస్ట్ అండ్ పిఎన్టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్ ఏ, తర్వాత ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గ్రూప్ ఏ ఆఫీసర్లు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్ ఏ, ఇండియన్ ట్రేడ్ సర్వీస్ గ్రూప్ ఏ గ్రేడ్ 3, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ గ్రూప్ బి సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్, ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ
సిల్వర్ సర్వీసెస్, షార్ట్ ఫామ్ లో డానిక్స్ అంటారు దీన్ని. గ్రూప్ బి ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ డానిక్స్ గ్రూప్ బి, పాండిచేరి సివిల్ సర్వీసెస్. సో వీటన్నిటికీ కలిపి దాదాపుగా 712 ఉద్యోగ మొత్తం పోస్టులు ఇవి. అందులో 22 ఉద్యోగాలు వికలాంగులకు కేటాయించడం జరిగింది. బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీ 5 వేకెన్సీస్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ బ్లైండ్నెస్. అందులకు 6 డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ చెవిటి వాళ్లకు, మరొక 6 సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ క్యూర్డ్ అంటే కుష్టి వ్యాధి వచ్చి మానిపోయిన వాళ్లకు, డ్వార్ఫిజం పొట్టిగా ఉండే వాళ్లకు, ఎవరైనా యాసిడ్ అటాక్ చేసింటే అలాంటి విక్టిమ్స్ కు, లేదా కండరాల వ్యాధులతో బాధపడే వాళ్లకు. ఓకే, ఆ తర్వాత 5 వేకెన్సీస్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఫ్రమ్ అమాంగ్స్ట్ పర్సన్స్ అండర్ క్లాజెస్ డెఫ్ అండ్ బ్లైండ్నెస్. ఇట్లా వివిధ రకాలుగా 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ఇవి ఎక్కువగా కూడా కావచ్చు, ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ డెసిషన్. సో టోటల్ గా మీకు సెలక్షన్ అనేది స్కోర్స్, ప్రిలిమ్స్ అనేది కేవలం జల్లెడ లాంటిది, స్క్రీనింగ్ కోసమే. ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ అంటాము. ఈ రెండింటిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని స్కోర్ డిక్లేర్ చేస్తారు. ఆ స్కోర్ ఆధారంగా మెరిట్ ని బట్టి ఇవి ఉంటాయి టోటల్ గా. ఓకే, సో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు ఎక్కువ సెంటర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అనంతపురం కూడా ఉంది ప్రిలిమ్స్ కు. నేను కూడా రెండు సార్లు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కు ఇన్విజిలేటర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కొన్ని సెంటర్లో మాత్రమే ఉంటుంది. మన ఆంధ్రాకు వస్తే విజయవాడలో ఒక సెంటర్ ఉంది మెయిన్స్ ఎగ్జామ్ కు. మెయిన్స్ ఎగ్జామ్ అంటే మొత్తం అంతా రిటర్న్ ఎగ్జామే, ఎస్ఏ టైప్ లో క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 సక్సెసివ్ స్టేజెస్. 2 దశల్లో ఉంటుంది. ఒక దశ ప్రిలిమ్స్ అన్నమాట, కేవలం మెయిన్స్ సెలెక్ట్ చేయడానికి మాత్రమే ఈ ప్రిలిమ్స్ ఉంటుంది. ఇక మెయిన్స్ సెలెక్ట్ అయితే రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఈ 2 ఉంటాయి. మళ్ళీ మెయిన్స్ లో కూడాను కట్ ఆఫ్ మార్క్స్ డిసైడ్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇదన్నమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So the candidates who are declared to have qualified civil service examination will be required to mandatorily indicate order of preference only for those services participating in the civil services examination for the year for which he is interested to be allocated to in the online detailed application form. So మీరు ముందుగానే అంటే క్వాలిఫైడ్ సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఓకేనా, మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ పోస్ట్ నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఏ పోస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్, ఏ పోస్ట్ థర్డ్ ప్రిఫరెన్స్, ఇట్లా ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎవరు ఎలిజిబుల్ మరి ఇది రాయడానికి అంటే మనమంతా కూడా ఎలిజిబులే. ఇంకా దాని గురించి చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం లేదు. ఓకేనా, మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలా? ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ 21 years. ఇది తర్వాత 32 years లోపల ఉండాలి, August 1st, 2021 లోపల. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టి ఉండాలి అంటే
ఆగస్ట్ 1989 నుంచి నాట్ లేటర్ దాన్ ఆగస్ట్ 2000 ఆగస్ట్ 1 కు ముందు, తర్వాత 2 ఆగస్ట్ 1989 తర్వాత పుట్టిన వాళ్ళు సివిల్ సర్వీస్ మొన్న పడిన నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అన్నమాట వీళ్ళు. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ 5 years ఎగ్జామ్షన్ మాక్సిమం రిలాక్సిబిలిటీ ఉంటుంది. అదే ఓబీసీలకైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వాళ్ళకు 3 ఏళ్ళు ఉంటుంది. ఇక డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ కు 3 years ఉంటుంది. అట్లనే ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళకు 5 ఏళ్ళు రిలాక్సిబిలిటీ ఉంటుంది. అది సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి ఇంపార్టెంట్ ఏమంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయిపోయి ఉండాలా. అంటే 10+2+3 వీళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో ఆ రకంగా చూసినప్పుడు మొత్తం ఎవరైనా కూడా బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడాను ఎలిజిబులే. ఇక అత్యంత ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో every candidate appearing at the examination who is otherwise eligible shall be permitted 6 attempts at civil service examination. So dear students, open category వాళ్ళకు 6 సార్లు మాత్రమే అటెంప్ట్ చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ చేసేక లేదు. జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు అన్లిమిటెడ్ ఎన్ని సార్లు అయినా రాయొచ్చు ఆ ఏజ్ లిమిట్ లో విత్ రిలాక్సేషన్ సంబంధించి. ఇక ఓబీసీ 9 సార్లు అటెంప్ట్ చేయొచ్చు. అంటే డియర్ స్టూడెంట్స్, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు, అంటే ముఖ్యంగా ప్రిలిమ్స్ అన్నమాట. చాలా మంది అందుకనే బాగా ప్రిపేర్ కాకపోతే ప్రిలిమ్స్ రాయరు, అప్లై చేస్తారు కానీ రాయరు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 10 లక్షల పైగా విద్యార్థులు అప్లై చేస్తారు, కానీ రాసేటప్పటికల్లా 6 నుంచి 5 లక్షలు మాత్రమే రాస్తారు. అంటే సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి మాత్రమే రాస్తారు. ఎందుకంటే రాస్తే ఛాన్స్ ఒకటి కోల్పోతాం, సరిగా రాయకపోయినా, సరిగా ప్రిపేర్ కాకుండా మనం అటెంప్ట్ చేస్తే ఒక అటెంప్ట్ మనము ఛాన్స్ పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేస్తారు. అందుకనే అటెండెన్స్ ఎప్పుడు కూడాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు 50 to 60% మధ్య ఉంటుందన్నమాట. మేము ఎగ్జామ్ మేము ఇన్విజిలేషన్ చేసినప్పుడు కూడాను 24 మెంబర్స్ ఉంటే దాదాపుగా అందులో 12 నుంచి 15 మంది వరకు, అంతకంటే ఎక్కువ అటెంప్ట్ చేయరు ఎగ్జామ్. అది అప్లికేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది, కేవలం 100 రూపీస్ మాత్రమే. ఓకే, తర్వాత ఓబీసీస్ కంపల్సరీగా సెంట్రల్ ఫార్మాట్ లో ఓబీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా మనం తయారు చేయించుకోవాల్సి వస్తుంది ఓబీసీస్ అయితే. ఓకే స్టూడెంట్స్, ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి వస్తే 2 దశల్లో ఉంటుందని ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, తర్వాత సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్. డియర్ స్టూడెంట్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కోటి వచ్చి 200 మార్క్స్ ఉంటుంది, టోటల్ 400 మార్కులకు ఉంటుంది. ఇది స్క్రీనింగ్ మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోండి. కేవలం దిస్ ఎగ్జామినేషన్ ఇస్ మెంట్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ, కేవలం స్క్రీనింగ్ మాత్రమే. అంటే దీని నుంచి మళ్ళీ ఏం చేస్తారు, మెయిన్స్ కి సెలెక్ట్ చేస్తారనమాట. And the number of candidates to be admitted to the civil service examination will be about 12 to 13 times of total approximate number of vacancies. Dear students, prelims నుంచి ఒక పోస్ట్ కు వచ్చి 12 నుంచి 13 మందిని సెలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 700 ఉంటే 700 ఇంటూ 12 722 కదా పోస్ట్ లో. 722 పోస్టులు అన్నప్పుడు 2021 ప్రిలిమ్స్ సంబంధించి సివిల్ సర్వీసెస్ సంబంధించి 722 ఇంటూ 12 లేదా 722 ఇంటూ 13 అప్రాక్సిమేట్ గా
అంటే ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ లో చూస్తే 722 ఇంటూ 13 వేసుకున్నాం అనుకోండి, దాదాపు 9386 మందిని సెలెక్ట్ చేస్తారు అంతే. అంటే లక్షల మంది రాస్తారు, 10 లక్షల పైన అప్లై చేస్తారు. ప్రిలిమ్స్ రాసేది మాత్రం 5 నుంచి 6 లక్షలు రాస్తారు. అందులో నుంచి ఒక పోస్టుకు వచ్చి 12 నుంచి 13 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు మెయిన్స్ కోసం. ఓకే, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో వాళ్ళని మాత్రమే మెయిన్స్ కు రాయడానికి పర్మిషన్ ఇస్తారు. అది ఓకే. ఆ తర్వాత the commission will draw a list of candidates to be qualified for civil services examination based on the criterion of minimum qualifying marks of 33% in general studies paper 2 of civil services examination and total qualifying marks of general studies of civil services paper 1 of. అంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్ సెలెక్ట్ చేయడానికి క్రైటీరియా ఏమంటే పేపర్ 2 లో 33% జనరల్ స్టడీస్ లో వచ్చిండాల. ఇక పేపర్ 1 కి సంబంధించి ఎప్పటికప్పుడు కమిషన్ డిసైడ్ చేస్తుందంట ఎన్ని రావాలా అని. ఇది సో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.33 అంటే 1/3 కట్ చేస్తారు, 1/3 కట్ చేస్తారు. కాబట్టి మీకు ఆన్సర్లు పక్కాగా తెలుసు అంటేనే అటెంప్ట్ చేయాలా, లేకపోతే చేయకూడదు. డియర్ స్టూడెంట్స్, ఇక మనము నేను ఆల్రెడీ చెప్పాను, సివిల్ సర్వీస్ లో ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయిన తర్వాత 12 నుంచి 13 మందిని సెలెక్ట్ చేస్తారని చెప్పాం కదా, ఒక పోస్ట్ కు వచ్చి లేదా టోటల్ వేకెన్సీస్ బట్టి. దాని ఆధారంగా చూసినప్పుడు నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అన్నమాట. సెకండ్ స్టేజ్ లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, రిటర్న్ ఎగ్జామ్ లో 9 పేపర్లు ఉంటాయి, 9 పేపర్లు. ఓకే, సో ఇవన్నీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి డియర్ స్టూడెంట్స్. సో the written examination will consist of 9 papers of conventional essay type. మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారో అట్లా ఉంటాయి. in the subject set out in subsection B, section 2, out of which 2 papers will be of qualifying nature. ఇందులో 2 క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. మళ్ళీ అంటే వాటిలో ఫస్ట్ క్వాలిఫై కావాలా. సో మార్క్స్ obtained for all the compulsory papers 1 to 7 and marks obtained in interview personal test will be counted for ranking. Dear students, ఇక్కడ మీరు 9 పేపర్లలో 7 పేపర్లు మాత్రమే కౌంట్ టోటల్ ఇంటర్వ్యూకు అంటే పోస్ట్ సెలెక్ట్ చేయడానికి తీసుకుంటారు. అంటే 2 మాత్రం ఇందులో క్వాలిఫైయింగ్ ఉంటాయి. ఓకే, సో the written examination will consist of 9 papers of conventional essay type in the subject set out in subsection B of section 2, out of which 2 papers will be of qualifying nature. అది సో 7 పేపర్లు మాత్రమే తీసుకుంటారు, 2 క్వాలిఫైయింగ్ అన్నమాట. ఆ రెండిట్లో క్వాలిఫై అయిన తర్వాత ఈ 7 పేపర్లు వాల్యూ చేస్తారు. ఆ 7 పేపర్లు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అవి ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ తీసుకొని టోటల్ ర్యాంక్ డిసైడ్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, the candidates who obtain such minimum qualifying marks in the written part of civil service examination as may be fixed by the commission at their discretion shall be summoned by them for an interview personality test wide subsection C of section 2. The number of candidates to be summoned for interview personality test will be about twice of number of vacancies. అంటే ఒక పోస్ట్ ఉంటే ఇద్దరిని పిలుస్తారు ఇంటర్వ్యూకు. సో ఇంటర్వ్యూకి 275 మార్కులు ఉంటాయి డియర్ స్టూడెంట్స్, 275 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ గా ఆ 7 పేపర్లు ప్లస్ ఈ ఇంటర్వ్యూ మార్క్స్ అన్ని కలిపి టోటల్ చేస్తారు. సో ఇది డియర్ స్టూడెంట్స్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్ మీరు వస్తే చూడండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో 2 పేపర్లు ఉంటాయి. సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్ 2 లో 33% రావాలి.
హిందీ ఇంగ్లీష్ లో ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూడండి, క్వాలిఫైయింగ్ పేపర్స్. ఒకటి ఇంగ్లీష్, ఓకేనా, ఇంకొకటి రాజ్యాంగం. one of the Indian language to be selected by the candidate from the languages included in the 8th schedule. రాజ్యాంగంలోని 8th schedule లో ఉన్న ఒక భాష 300 మార్కులకు ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ ఇంకొకటి ఉంటుంది. ఈ రెండు ఎలిజిబుల్ అన్నమాట, అంటే క్వాలిఫైయింగ్ పేపర్స్. అంటే వీటిలో మీరు క్వాలిఫై అయిన తర్వాత మిగతావి కూడా రాస్తారు మీరు. పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్, అంటే మీరు సెలెక్షన్ చేయడానికి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకు లేదా మీ పోస్ట్ సెలెక్ట్ చేయడానికి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7 ఇవి తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చి 250 మార్కులకు ఉంటాయి. ఇంటర్వ్యూ మాత్రం 275కు ఉంటుంది. ఇది స్టూడెంట్స్. సో డియర్ స్టూడెంట్స్, సో మీకు ఓవరాల్ గా 300 అనేటివి క్వాలిఫైయింగ్, ఒకటి మీ ప్రాంతీయ భాష లేదా ఇంకొకటి అంతర్జాతీయ భాష, రెండు ఉంటాయి. తర్వాత పేపర్ 1 to పేపర్ 7 వరకు 250కి ఉంటాయి. అవి ఏమంటే పేపర్ 1 ఎస్ఏ టైప్, ఎస్ఏ ఉంటుంది. పేపర్ 2 ఓకేనా, పేపర్ 2కి వస్తే government strives to have a workforce which reflect gender balance and women candidates are encouraged to apply. ఓకే, అది ఓకే. జనరల్ స్టడీస్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఉంటుంది. తర్వాత పేపర్ 3 కింద మన రాజ్యాంగము, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నల్ రిలేషన్స్ ఉంటాయి. పేపర్ 4 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. పేపర్ 3 తర్వాత ఓకే. పేపర్ 5 ఎథిక్స్, ఇంటగ్రిటీ అండ్ అప్టిట్యూడ్ ఉంటాయి. ఇక 2 పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నమాట, మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఏదైనా కానీ 2 పేపర్లు సెలెక్ట్ చేసుకోవాలా. అవి 5 మార్కులకు ఉంటాయి. అంటే మీకు 1250 మార్కులు. 5 పేపర్లు మాత్రం కంపల్సరీ పేపర్స్, 2 పేపర్లు మాత్రం ఆప్షన్స్. దాంతో పాటు పర్సనాలిటీ టెస్ట్ 275. సో టోటల్ 225 మార్కులకు ఉంటుంది. 2025కి 1000 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడాను టాప్ హైయెస్ట్ మార్క్స్, జనరల్ గా ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్స్ మీరు ఒకసారి చూద్దాం. టాప్ మార్క్స్ అని కొడదాము. టాప్ మార్క్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ 2020 అని కొడదాం. 914 మీరు అబ్జర్వ్ చేసింటారు. 158 టోటల్ 1072. అంటే 2025 మార్క్స్ కు మీరు టాప్ మార్క్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రదీప్ సింగ్ ర్యాంక్ 1 అంట. 1072, 1063, 1062, 1051 ఇట్లా టాప్ 10 లో టాప్ 10th ర్యాంక్ 1042 మార్క్స్. ఇది ఐఏఎస్ టాపర్స్ 2020కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. అంటే 225కు గాను టాప్ 1072. అంటే అంత ఈజీ కాదు 50% మార్కులు తెచ్చుకోవాలన్నా కూడాను. సో 225కు 1000 మార్కులు తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇది టోటల్ గా దీనికి సంబంధించిన సిలబస్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. నేను డీటెయిల్డ్ గా మీరంతా కూడాను చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, లాంగ్వేజ్ సంబంధించి ఇవన్నీ కూడాను మొత్తం తెలుగు కూడా ఉంది మనకు. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ మెయిన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథ్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, లిటరేచర్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఇవి ఇక్కడ చెప్పిన వాటిలో ఏదైనా కూడా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడాను 250కి ఉంటాయి.
అట్లా. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడాను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మీకు చూడండి పేపర్ 1 కి సంబంధించి సిలబస్ చూడండి. పేపర్ 1 200 మార్క్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూ, జనరల్ సైన్స్. ఇక 200 మార్క్స్ పేపర్ 2 కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మెయిన్ ఎగ్జామ్ సంబంధించి టోటల్ 9 పేపర్లు, అందులో 2 క్వాలిఫైయింగ్, 7 టోటల్ ర్యాంక్ కోసం మార్కులు కన్సిడర్ చేస్తారు అవి. తర్వాత ఇంటర్వ్యూ. సో మెయిన్స్ కి సంబంధించి 300 2 మెయిన్ పేపర్స్ క్వాలిఫైయింగ్ ఉంటాయి, మిగతావన్నీ 250 లెక్క ఉంటాయి 7 పేపర్లు, ప్లస్ ఇంటర్వ్యూకు 275 మార్క్స్ ఉంటాయి. ఇది టోటల్ గా మీకు. సో డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ and I hope at least few of the students will try to attempt civil service exam in the coming days.